వీడియోగ్రాఫర్స్ మన పిల్లలే, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రాంత నాయకులు, పెద్దలు, మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాది వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించారు. దానికి రుజువు ఏంటంటే మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందుకని మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం అన్నమాట. ఇంకా వస్తున్నారు, ఇంకా అటు తిరుగుతున్నారు, వాళ్ళు కూడా వచ్చేమనండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట చదివే వారికి సమయం అన్నమాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం అన్నమాట, 30వ అధ్యాయం 27వ వచనం చదువుకోండి. అక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం, ఆఖరి వచనం చదువుతున్నా, వినాలని కోరుతా ఉన్నాం. చదువునానా? అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇది ఈ పూట మీకు ప్రసంగం అన్నమాట. చదవబడిన భాగములో ఒక గుంపు, అదే లేవీలైన యాజకులు. వారు లేచి ప్రజలను దీవించారని, ఆ తరువాత వారు ప్రార్థిస్తే ప్రార్థన ఆకాశానికి చేరిందని చదువుకున్నాం. ఇదే వచ్చినాన్ని ఒక గంట వివరించుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నామనే ఒక భయం, ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుందనే ఒక వణుకుతో నువ్వు కూర్చుంటే నీతోనే ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పూట. స్తోత్రం, స్తోత్రం. మంచిది దేవుని పిల్లలారా. లేవీలు వారి ఉనికి. దేవుడు అబ్రాహామును పిలిచి అబ్రహాముగా మార్చి ఇస్సాకునిచ్చారు. ఇస్సాకు గర్భాన 2 జనపదాలను తీశాడు, కమల పిల్ల. అందులో చిన్నాడు యాకోబు. యాకోబు దేవుడు తన బ్రతుకును మార్చగా ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలు తరువాత యెషూరూనుగా మలచబడ్డాడు. యాకోబయ్యకు 12 మంది కొడుకులు, ఒక కూతురు. అందులో ఒకడు లేవి. యాకోబయ్యకు 4 భార్యలు. మొదట ఆమె లేయా. ఆమె ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచాడు. తరువాత రాహేల్, తరువాత జల్పా, తర్వాత బిల్హా. వీళ్ళ కలయికలో 13 పిల్లలు యాకోబయ్యకు. అందులో లేయాకు 6 కొడుకులు, ఒక కూతురు. మొదటివాడు రూబేను, రెండోవాడు షిమ్యోన్, మూడోవాడు లేవి. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రం లేవి గోత్రం. ఏ గోత్రం? దేవుడు దాన్ని కోరుకున్నారు. భూలోకములో యాజకులు ఉన్నారు. అయితే అందులో నుంచి ప్రత్యేకించబడిన యాజకులు లేవీలైన యాజకులని మనం తెలుసుకోవాలి. ఈ పూట మీకు అర్థమవడానికి, దేవుని పిల్లలు అరణ్యములో నడుస్తున్నారు. అక్కడ సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు వారిని దీవించడానికి ప్రజలు కావాలి. ఆ ప్రజలను ఆశీర్వదించడానికి అభిషక్తులైన భక్తులు కావాలి. ప్రజలేమో దేవుని ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. ఆ ప్రజలను ఆశీర్వదించడానికి భక్తులు కావలసి ఉంటుంది. మీకు అర్థమవడానికి, ఈ లేవీని పెంచి తన గోత్రాన్ని విస్తరింపజేసి మహిమతో నింపి అరణ్యములో నడుస్తున్నప్పుడు ఆ లేవి గోత్రములో నుండి యాజకత్వానికి పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నాడని మనం తెలుసుకోవాలి. దానికి ముందు ఇంకొక మాట మీకు తెలియాలంటే, లేవి గోత్రికుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తె ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడని రాశాడు. అతని పేరే అమ్రాము. ఆ అమ్మాయి పేరే యాకబెత్తు. చెప్పండి, అమ్రాము, యాకబెత్తు. వారి కలయికలో 3 పిల్లలు. మొదటి కాన్పు ఆడపిల్ల అంటగా, పేరు తెలుసా మీకేమన్నా? మిరియాం. రెండో కాన్పు మగపిల్లాడంట. ఏం పేరో తెలుసా మీకేమన్నా? అహరోన్ అంట.
మూడో కాన్పు కొడుకంట. ఏం పేరు? ఈ ముగ్గురిని పెంచాడు దేవుడు. మోషేనేమో ఆ పర్వతం మీద దర్శించాడు, అహరోనునేమో నీకు ఆలోచనకర్తగా ఇస్తానని ఇచ్చాడు, మిరియామునేమో ప్రవక్తినిగా నింపి పంపాడు ఐగుప్తుడు. 10 అద్భుతాలు చేసి అరణ్యములో వారిని నడిపించాడు. అరణ్యములో నడిపిస్తున్నప్పుడు మోషే నాయకత్వం వెళతాంది. అందులో కొంతమంది, మోషే మామ ఇత్రో ఉన్నాడు. ఆయన ఒకరోజు పిల్లనిచ్చిన మామ కదా, అల్లుడిని చూడటానికి వచ్చాడు. అల్లుడిని చూశాడు. ఏం చూస్తాడులే, తెల్లారగట్లు ఎగిసెట్టి నిలబడ్డాడు. ప్రజలందరూ లైన్గా వాళ్ళ సమస్యల కోసం వస్తున్నారు. అర్ధరాత్రి అయిపోతుంది, ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడో వెళ్ళి ఒక మొద్దుని వేదకుండా పడుకుంటున్నాడు. ఇది చూశాడు మామ. ఏమయ్యా అల్లుడా, ఏయ్ మా పిల్లని ఇచ్చింది ఇందుకేనా? దాన్నేమో అక్కడ పెట్టి నువ్వేమో ఇక్కడ? ఏంటిట్టా పని? ఇలా అయితే నీకు ఎట్లా జరుగుద్ది? పెద్దోడిని ఒక ఆలోచన ఇస్తా, తీసుకో అన్నాడు. చెప్పు మామ అన్నాడు. ఏమీ లేదయ్యా, లక్షల మంది ప్రజలలో ఇందులో యోగ్యులైన వారిని ఒక 70 మందిని ఎన్నుకో. 10 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు తీర్పు తీరుస్తారు. వాళ్ళ వల్ల కానివి నీ దగ్గరకు వస్తే తేలిగ్గా తీర్చుకో. మా అమ్మాయిని కొంతకాలం ఉంచు, నువ్వు బతకరా నాయన, పోమాకు అప్పుడే తొందరగా. వింటున్నావా అని మామ సలహా ఇచ్చాడు మోషే గారికి. ఆ మాట విని బాగుంది మామ అని ఒక 70 మందిని ఎన్నుకున్నాడు. వాళ్ళు అరణ్యములు నడుస్తున్నారు మోషే నాయకత్వంలో. అందులో కొంతమంది లేచారు. మోషే ఎవడరా? వాడి నాయకత్వం ఏంటి ఇక్కడ? అహరోన్ ఎవడో? వాడి నాయకత్వం ఏంటి ఇక్కడ? ఆ మిరియాము ఎవత్రా? అది మాట్లాడుతుంది ఇక్కడ. అదే వాడే పక్కన. మరి ఇప్పుడు నాయకులు ఎవడరా అన్నారు. మనమే చేసుకుందామని కోరాహు, దాతాను, అబీరాములు అనేవారు పోగుబడ్డారు. 250 మందిని యోధులను పోగు చేసుకున్నారు, తిరగబడ్డారు. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ఏందయ్యా ఇదంతా? ముందే దర్శనం ఇచ్చినప్పుడు చెప్పాగా, నత్తోడిని నన్ను వదిలిపెట్టి ఇంకెవడు నన్ను చూసుకోమన్నాగా, నీకెందుకు తోడుగా ఉంటా పమ్మన్నావుగా. ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇప్పుడు తిరగబడ్డారు. మరి యాజకత్వం మేం చేసుకుంటా వాళ్ళు ఇచ్చారాళ్ళు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని మోషే ఏడ్చాడు. మోషే ప్రార్థన విన్న దేవుడు దిగొచ్చి, ఈ 12 గోత్రాల్లో ఎవడికాడు యాజకత్వం చేయడానికి నేను ఇష్టపడను, నేను కోరుకున్న వారే యాజకులు అవ్వాలి గనుక నువ్వు 12 గోత్రపు ప్రధానులు ఉంటారు, వారి చేతి కర్రలు తీసుకో, దాని మీద ఆ గోత్రం పేరు రాయి, ఆ 12 కర్రలు కట్టగట్టు, మందిరంలో పెట్టు. ఎవడు యాజకుడుగా ఉండాలని నేను కోరుకుంటానో ఆ కర్ర చిగురించుద్ది, బాదము పండ్లగా కనపడుద్ది, వాళ్ళని నేను కోరుకున్నానని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే ప్రజలు మీకులాగా పోగు చేసి అయ్యగారులాగా, అబ్బాయి గోత్రకర్తలు లేచి నిలబడండి రా అన్నాడు. ప్రధానులు లేచి నిలబడ్డారు. మీ చేతి కర్రలు తెండ్రి అన్నాడు, తీసుకొచ్చారు. మీ పేరు రాయండి దాని మీద అన్నారు, రాశారు. యాజకత్వం ఎవరు చేయాలనేది మీ అంతటికి మీరు ఆలోచన చేసుకుంటే అయ్యేది కాదు, దేవుడు చెబుతాను అన్నాడు నాతో. కనుక పేర్లు రాశాం కదా, కట్టగట్టి మందిరంలో పెడదాం, తెల్లారి చూద్దాం అది బాదము పండ్ల గలదిగా ఏ కర్ర అయితే ఉంటుందో చిగురించి ఆ పేరు గల వ్యక్తులే యాజకత్వం చేయాలని దేవుడు చెప్పాడు నానా, దీనికి సమ్మతించి కట్టండి రా అన్నాడు. పేరు రాసి కట్టారు, మందిరంలో పెట్టారు. తెల్లారగట్లు వేశారు, ప్రార్థనకు వచ్చారు, కట్టొప్పది చూశారు. అహరోను కర్ర చిగురించింది, బాదము పండ్ల గలదిగా కనబడి. అప్పుడు దేవుడు దిగొచ్చి అన్నాడు, సమాజంతో చెప్పాడు, బాబు రేయ్ మిమ్మల్ని వింటున్నారా? ఏనండా అమ్మాయి వింటున్నారా? బాగేనండా, నేనే లేవి గోత్రాన్ని కోరుకున్నాను. ఎందుకు? యాజకత్వం చేయడానికి, నా దగ్గర కనపడటానికి, నన్ను ఆనందపరచడానికి, నేను ఇచ్చే మాట తీసుకోవడానికి, మిమ్మల్ని దీవించడానికి నేను వారిని కోరుకున్నా. వాళ్ళు మాత్రమే యాజకత్వం చేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచంలో యాజకులు లేరా? మన ఊరిలో యాజకులు లేరా? ఉంటారు. ఐగుప్తులో యాజకులు లేరా? యేసేపైకి ఎవరినిచ్చి పెళ్లి చేశారు తెలుసా మీకు ఏమన్నా?
ఎవరు నిత్యం మనకెందుక? అసేనాత్ ఎవరో? ఓను యాజకుడైనా ఆయన కూతురైన అసేనాతును తెచ్చిచ్చాడు. ఫరో ఆలోచన చేశాడు, యవనస్తుడు, ఆత్మీయుడు, వరాలున్నాయి, ఫలాలున్నాయి, మహిమతో ఉన్నాడు, దేవదూతల రూపం ఉంది, కళలు దర్శనాలు ఉన్నాయి, ఈ వరాన్ని ఈ పిల్లలు పాడు చేస్తారు, మంచోడు కాదు వీళ్ళు, వింటున్నారా? కుర్రోడు అందగాడు, మంచి యవనస్తుడు, చెరిపేస్తారు ఈ పిల్లలు, కనుక ఈ పెళ్లి చేస్తేనే కాస్త నిలబడతాడు, దేవుని ఆత్మ నిలబడుద్ది, మన దేశం బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఓను అనే ప్రాంతంలో యాజకుడిగా పొతిఫెర అనే వాడి కుమార్తె అయిన అసేనాతును తీసుకొచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఐగుప్తు దేశంలో యాజకులు ఉన్నారని, ఫిలిస్తీన్లకు యాజకులు ఉంటారని, మోయాబీలకు యాజకులు ఉంటారని, ప్రపంచమంతా యాజకులు ఉంటారని, వింటున్నారా? ప్రజల పక్షంగా భగవంతుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాడిని యాజకుడు అంటారులే. అయితే అందరూ యాజకులు అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, లేవీలైన యాజకులను నేను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరిని కోరుకున్నారు? లేవీలైన యాజకులు. వీరే మిమ్మల్ని దీవిస్తారు, వీళ్ళతో నేను మాట్లాడతా, వీరు నాతో మాట్లాడతారు, మిమ్మల్ని నిండుగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అప్పటి నుంచి కట్టుబడి లేవీలైన యాజకులకు లోబడతారు. ఇట్లా 12 గోత్ర ప్రజలను కూర్చోబెడితే యాజకులు ఎత్తైన స్థలంలో లేచి నిలబడితే, ప్రజలందరూ మీకులాగా మౌనంగా ఉంటే ప్రజలు లేచి ఏ వర్తమానం వస్తుందని ప్రార్థనలో కాసుకొని ఉంటారు. అప్పుడు యాజకులు దేవుని ఆత్మతో నింపబడి ప్రజలను ఏం చేస్తారంటే దీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ దైవ సేవకులు ఏం చేయడానికి ఎందుకు చేయబడ్డారు? వీళ్ళు ప్రజలను దీవించడానికి మాత్రమే, శపించడానికి కానీ, కోపగించుకోవడానికి కానీ, ఇంకా వేరే వేరే చేయటానికి మాత్రం కానే కాదు. ఏం చేయడానికి? వీళ్ళు దీవించటమే. ఏమని దీవించాలి? ఇప్పుడు ఇజ్రాయిల్ ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశానికి వెళ్ళాలి. నేను అనుకుంటున్నాను, ప్రజలారా, 12 గోత్ర ప్రజలారా, దేవుడు మీ ప్రయాణం సుఖవంతం చేయునుగాక. గట్టిగా చెప్పు. మీరు ఆ భూభాగాన్ని సొంతం చేసుకుందురుగాక, మంచి పంట తిందురుగాక, మంచి ఇళ్ళు కట్టుదురుగాక, ఘనముగా నివసించుదురుగాక, విజయాలు అనుభవించుదురుగాక, ఆ దేవుని కృపలో వర్ధిల్లబడుదురుగాక, ఆశీర్వాదం పొందుదురుగాక, ఈ వంశం వర్ధిల్లబడునుగాక, ప్రపంచం అంతటిలో గనులుగా గైరుగా ఉందురుగాక అని దీవించే పని. ఎవరి పని? అవునా? ముందుకు వచ్చేయమంటావా? చూడు, ఇక్కడ చూడు, చీకటిగా ఉందా? అసలు మందే కనపడదు, ఇంక మళ్ళీ దాంట్లో దగ్గరికి రా. స్తోత్రం చెప్పు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇట్లా యాజకులు లేచి ప్రజలను ఏం చేశారు? దీవించేశారు. అది దీవెనకరంగానే ఉంటుంది, అంతే. అప్పుడు వారు ఏం చేశారంటే ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏం చేశారు? ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇక ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఒకసారి చదువుకో. ఈ పూట లేచి జనులను దీవింపగా ఆ మాటలు వినబడ్డాయి. ఈ మాట అండర్లైన్ చేసుకో. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవునికి స్తోత్రం. ఇది మీకు ప్రసంగం. ప్రార్థన దాని ఉనికి అని పెట్టుకో. పిల్లలు చదువుకున్న వాళ్ళే ప్రార్థన దాని ఉనికి అని పెట్టుకో. లేవీలైన యాజకులు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ఆకాశమందున్న దేవుని యొద్దకు లేక పరిశుద్ధ స్థలానికి చేరింది. ఇది మీకు ప్రసంగం ఈ పూట. ఒకవేళ ఈ పండగల్లో దీవెనలు ఆశీర్వాదాలను వచ్చారేమో, ఆ దీవెనలు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు దీర్ఘాయువులు కావాలంటే ప్రార్థనే ప్రాముఖ్యమైందని తెలుసుకొని పోదాం ఈ పూట. స్తోత్రం. దేని గురించి నేర్చుకోబోతున్నాం? ప్రార్థన. దేవుడు ఎక్కడుంటాడు తెలుసా మీకేమన్నా? ఎక్కడుంటే మనకెందుక? ఆ ఊరికి అడుగుతున్నా, మీకేమన్నా తెలిసేమోనని. దేవుడు దేవుడు అంటున్నాం కదా, దేవుడు ఎక్కడుంటాడు? మీ పాస్టర్ గారు అడిగితే చెబుతారా? వినిప్పుడు
దేవుడు అనగా 5 లక్షణాలు కలిగిన వాడు దేవుడు. ఆయనకు అదృశ్య దేవుడు అని పేరు. 5 లక్షణాలు ఇప్పుడు చెప్పలేను, టైం సరిపోదు కాబట్టి. ఈయన ఆకాశ మహాకాశాల పైన, ఎక్కడ గట్టిగా మాట్లాడండి, ఉత్తర దిక్కున మేఘమండలం మీద మహిమ సింహాసనాసీనుడై ఎవ్వరు సమీపింపలేని తేజస్సులో వసించువాడే దేవుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ గది. ఎవరు అడిగినా అట్లా చెప్పండి. దేవుడంటే 5 లక్షణాలండి. ఆయన పేరు అదృశ్య దేవుడండి. ఆయన ఆకాశ మహాకాశాల పైన ఉంటారండి. ఉత్తర దిక్కున మేఘమండలం మీద సింహాసనాసీనుడై ఉంటారండి అని చెప్పండి. ఆయన ఎదుట దూతగణాలు ఉంటారట, కోట్లు, కొల్లలు అని చెప్పాలేమో. యూహ్యాలు అన్నాడు. ఏమన్నారు? అంటే దాని లెక్క మన బుర్రకు అందదన్నమాట. అందుకనే కోటాను కోట్ల దేవదూతలు అన్నారు. అర్థమైపోయిందిగా మీకు? ఆ దేవుడు పరలోకమందున్నాడు. మానవులమైన మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి మీద ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వినాలే. ఒక గంటన్నారే విన్నారా? ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టం కానీ తొందరగా వదిలేస్తామే. దేవుడు ఎక్కడుంటాడు? మనం ఎక్కడున్నాం? దేవుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు భూమి మీద మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి, ఆకాశానికి కదా. అర్థమవుతుంది కదా? భూమి మీద ప్రార్థన ఆకాశానికి అక్కెళ్ళుద్ది. ఎట్టెళ్తే మనకెందుక? ఎట్టెళ్ళొద్దని అడుగుతున్నా. మీకేమో తెలిస్తే చెబుతారేమోనని. ఎట్టా వెళ్ళొద్దంటే బైబిల్లో రాయబడిన మాట, మా ప్రార్థన ధూపం వలెను, మేము చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీకు అంగీకారమగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన ఎట్టెళ్ళాలి పైకి? ధూపం అంటే తెలుసా మీకేమన్నా? ఏంటది? అదే ప్రార్థన అంటే ఏమనుకున్నాం? ధూపంలాగా వెళ్ళాలి. ధూపం అంటే ఏంటి? మళ్ళీ ప్రార్థన అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? వినిప్పుడు ధూపం అంటే పొగ. మాట్లాడు. ధూపం అంటే ఏంటి? పొగ. నిప్పెడితే ఎక్కడికి వెళ్ళుద్ది? పొగ. మంట ఎట్టి వెళ్ళుద్ది కదా. అట్ట ప్రార్థన ఎట్ట పోవాలి? ధూపం వలె. ఎక్కడికి పోవాలి? పరలోకానికి పైకి పోవాలన్నమాట. ఏంటది? ప్రార్థన. మానవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎట్ట వెళ్ళుద్ది? ధూపం వలె కదా. అర్థమైపోయిందా మీకు? భూలోకంలో పుట్టి పెరుగుతున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో బాధో వ్యాధో వ్యాధనో పోయే కాలం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అంటగా. మానవుడికి దేవుడు గుర్తు రావాలంటే ఏదో ఒకటి, అదిగో శ్రమో, ఇరుకో, ఇబ్బందో, కరువో, ఖడ్గమో, అవమానమో, అనుమానమో, బలహీనతలో, తెగులో, లేకపోతే రుణాలో, లేకపోతే చెప్పుకోండి కేటగా. ఈ జరిగేటప్పుడు గుర్తొస్తాడు అటుగా. ఎవరో? దేవుడు. అర్థమైపోతుంది మీకు? అప్పుడు భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి వ్యక్తి ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ప్రార్థన అంటే మన వాళ్ళు అనుకుంటారు, ప్రభువు నమ్మి యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళమే ప్రార్థన వాళ్ళరా, కదమ వాళ్ళంతా ఉట్టోళ్ళు అని అనుకుంటున్నారు మీరు. ఏం కాదు. భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి వ్యక్తి ఇదిగో ఇది దైవం అని ఏదైనా ఆలోచన కలిగి దాని దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని చెప్పేది ఉందో చూసావు, అదే ప్రార్థన అంటే. అర్థమవుతుందా నీకేమన్నా? భగవంతుడా నాకెట్ట చూసి పెట్టట అని కోరుకునేదే ప్రార్థన ఎట్ట. అర్థమవుతుందిగా మీకట్ట? మేమే చేస్తున్నాం పెద్ద ఇది అని ఎట్ట అని మాకు ఆగిక. భూమి మీద మానవులు చేసేది అంత ఏంటనుకుంటున్నా? ప్రార్థనే. కానీ ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి?
పరలోకానికి ఎక్కి పోవాలి కదా. ఎట్లా వెళ్ళుద్ది? కోపం వలె వెళ్ళాలి కదా. మీకు ఒక రిఫరెన్స్ ఇస్తా, చదువుకో ఈ పూట. కీర్తన భాగం అన్నమాట. 35వ కీర్తన 13వ చరణం చదువుకో. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్న ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్న అయినా నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ భక్తుడు. గుర్తు పెట్టుకోండి ఆ వచ్చిన అక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ ప్రజలకు వ్యాధి వచ్చిందంట. ఏది మొన్న 2 సార్లు వచ్చిపోయిందంటగా అట్ట. ఎవరికి? ప్రజలకి ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది. అది చూశాడు భక్తుడు. హృదయంలో బాధ వచ్చింది. ఎవరికి? భక్తునికి. ప్రజలకి ఏమొచ్చింది? భక్తునికి ఏమొచ్చింది? బాధ వచ్చి వస్త్రాలు తీసేసి గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన మొదలెట్టాడట. ఏమని? దేవా, ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారట, సోత్తా ఉండలేకపోతున్నా ఇట్ట గనుక నువ్వు దిగొచ్చి బాగు చేసి పెట్టట. చూడు నన్నెట్ట ఉపవాసం ఉన్నాను, కడుపు కట్టుకొని నడువు కట్టుకొని ఏడుతున్నానట, నాకు సహాయం చేసి పెట్టు బాబా ఎట్ట అని చెప్పేసి భక్తుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన మొదలెట్టాడు. ఏం చేశాడు? ప్రార్థన. ఏమైందంట ప్రార్థన? ఏమండి? అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగొచ్చిందేంటి బాబా అని అడుగుతున్నాడు భక్తుడు. ఇక్కడ ఊరికే గుర్తు చేశాను నీకు ఈ పూట. అక్కడ మీ బైబుల్లో ఉందిగా, చూసుకున్నారు. ఇక్కడ ప్రజలకి ఏమొచ్చింది? వ్యాధి. భక్తుడికి ఏమొచ్చింది? బాధ వచ్చింది. బాధ వచ్చిన ఆయన ఉపవాసం ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి ఎక్కాలి. మరి ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది? పోకుండా వింటున్నావా? వీళ్ళు బాగా ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? కారణం ఏంటి తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారు? ఎప్పుడైనట్ట ప్రార్థన గురించి విన్నారట? ప్రార్థన గురించి బాగా తెలుసులేట. ప్రార్థన చేస్తే ఆడకపోతుందో తెలిసట. ఈ పూట తెలుసుకొని పోవట. దేవునికి స్తోత్రం. విన్నది విన్నట్టుగా పోసగుచ్చినట్టుగా చెప్పాలంటగా అట్లా చెప్పుకోండి. ఎట్ట భక్తుడికి ఏమొచ్చింది? ప్రజలకు వ్యాధి వచ్చింది, నీకులాగా బాధ వచ్చింది. ప్రార్థన నీకులాగా కూర్చొని ప్రార్థన మొదలెట్టారు. ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది? పైకి పోకుండా కిందకి ఎందుకు వచ్చింది? ఆలోచన చేస్తాం. చేద్దామా? ఇక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారా? ఆలోచన అంతా ఇక్కడే పెట్టండి. ఆలోచనలన్నీ ప్రభువు మీద ఉంచండి. ప్రభువు మీద ఉంచండి. వినండి. ప్రార్థన చేయటంలో తప్పు లేదు, చెయ్యండి. చూస్తున్నారా? నన్ను చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నా, ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు, చెయ్యండి. చేయొద్దంటున్నా, చెయ్యమంటున్నా. ఏం చేయండి? ప్రార్థన. ప్రార్థన చేసే ముందే కాస్తంత ఆలోచన చేసి చేసుకోండి. బైబిల్ ఏమని చెబుతుందంటే, పాపుల మనవి దేవుడు వినడు. ఎవరు మనవి? ఎవరు మనవి? పాపుల అళ్ళురు. తెల్లోళ్ళ, నల్లోళ్ళ, నీకులాగా ఎర్రోళ్ళ? పాపులు అంటే ఎవరు? ఎవరైతే మనకెందుక? ఎవరంటే ఆదామును దేవుడు చేసుకున్నాడు. ఒక ఆజ్ఞ జారీ చేసే ఇట్టగా తోటలో పెట్టి తోటను సేద్యం చేసుకున్నాడు. ఒక పండు తినొద్దన్నాడు. ఆ అమ్మాయిని బట్టి తిన్నాడు. ఇద్దరు దేవునికి దూరం అయ్యారు. ఆదామును బట్టి మనం పాప శరీరాకారంతో పుట్టాం. ఇది జన్మ పాపం. పుట్టినవాడు పెరుగుతున్నప్పుడు చూపులో, తలంపులో, ఊహలో, నడకలో, పడకలో తేడా, కర్మ పాపం. 2 పాపాల ఏలుబడిలో నరుడున్నాడు. ఈ పాపానికి పరిహారంగా గొర్రెలు వధించారు. మళ్ళీ పాపం చేస్తే పాపానికి
విరుగుడుగా నిర్దోషమైన గొర్రెలు లేక పాపం మూటలాగా విరిగి పాతాళానికి పోతుంటే ప్రభు అయిన యేసు ఏం చేశారంటే తండ్రి ఆనతిని బట్టి వాక్కు ద్వారా భూలోకంలో కన్యమేరి గర్భంలో ఉద్భవించి ఆయన 30 సంవత్సరాలు భూమి మీద ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యాగమై పరలోకానికి ఎక్కెళ్ళి పరిశుద్ధాత్మను పంపారు. అర్థమవుతుంది కదా మీకు? అంటే భూమి మీద ఆదామును బట్టేమో పాప శరీరాకారంతో పుట్టాం, జన్మ పాపం. పుట్టినవాడు పెరుగుతున్నప్పుడు చేసుకున్న పనులను బట్టి కర్మ పాపం. ఈ పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తూ పాపములు చూసుకుంటూ పాపములోనే సంతోషిస్తూ పాప శరీరాకారంతోనే జీవితాన్ని గడుపుకుంటున్న మానవుడు ఆపదొచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశాలు లేవు. జాగ్రత్తగా వినాలి. పూట ఒక నరుని ప్రార్థన పరలోకానికి ఎక్కెళ్ళాలంటే 3 స్థలాలు అధిగమించాలంట. ఎన్ని? 3 స్థలాలు దాటితే గాని ప్రార్థన పరలోకానికి వెళ్ళదట. ఎన్ని స్థలాలు? అందరు చెప్పాలి గట్టిగా, కొద్దిగా నవ్వుతా చెప్పండి. ఎన్ని స్థలాలు? దేవుడు ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? భూమి మీద ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలంటే ఎన్ని స్థలాలు దాటాలి? అది తెలుసుకో ముందు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం. మనం ఎక్కడున్నాం? ఆకాశానికి భూమికి మధ్య వాయుమండలం ఉందంటగా. ఏంటంట? ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్య ఏముంది అంటే ఏంటో గట్టిగా చెప్పి అక్కడ గొనిగావుగా. గాలి చెప్పు గట్టిగా. తెలిసినట్టు చెప్పాలా పెద్దవాళ్ళు అందరూ పిల్లలకే. ఏంటది? గాలిని స్తంభింపజేసే ఒక స్థలం ఉంటుంది. విన్నారా? ఇప్పుడు ఆకాశానికి వెళ్ళేటప్పుడు మేఘాలు అంటావు చూసావా? కొంతవరకే గాలి అక్కడి నుంచి కిందకి పంపిస్తాడు. ఎటు నుంచి వస్తుందో ఎట్టిళ్ళు దేవుడికి తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. అందుకనే గాలిని స్తంభింపజేసేదానికి పెట్టిన పేరు ఏంటంటే వాయుమండలం. అర్థమవుతుంది మీకేమన్నా? దేవుడు ఎక్కడుంటాడు? మానవుడు ఎక్కడున్నాడు? ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? అయితే దేవునికి వ్యతిరేకంగా ఆదిలో పాపం చేసి అపవాదిగా మారిపోయి పాతాళంలో తొలిపడిన వాడు ఉన్నాడు చూసావా? సైతాన్, దయ్యం, భూతం, ధర్మ విరోధి. ఏమంటాడండి? అపవాది, అబద్ధాలకు జనకుడు. వాడు పాతాళంలో ఉండకుండా ఈ మానవులు పెరిగిపోతున్నారు, దేవుడి దగ్గరికి ప్రార్థన చేసేస్తున్నారు, అవి వెళ్ళిపోతాయి పైకి అరా అని చెప్పేసి సైన్యం అంతా ఏం చేస్తున్నారంటే వాయుమండలంలో తిరుగుతున్నాయి అంత దురాత్మ. ఎక్కడ తిరుగుతున్నాయి? అందుకనే భూమి మీద నరుడు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు భూలోకములో నరుడుగా పుట్టి దేవుని భయం లేకుండా బ్రతుకుతూనే తన ఇంట్లో తను పుట్టి తన కలిగింది తను తింటూ తను చేసుకునే పని చేసుకుంటూ తన కాలం గడుపుకొని కాలం చేస్తే లేకపోతే భూమి మీద బతుకుని ప్రార్థన చేస్తే అట్టి వారి ప్రార్థన పైకి వెళ్తుంటే దురాత్మల సమూహం ఇట్ట పట్టుకుంటాయి అంట. ఇది పాపిష్టోడు ప్రార్థన, ఇది పాపిష్టి దాని ప్రార్థన. దేవుడు నమ్మలా అక్కడ, ఇంకా ఆపదను బట్టి ఏడుస్తున్నారు ఇక్కడ, పైకి పోతే అట్ట అక్కడ లెక్క అడుగుతాడు మనల్ని దేవుడు అక్కడ. పట్టో పట్టా అని చెప్పి పట్టి కొడితే మళ్ళీ తిరిగి ఎదలోకి వచ్చిందంట. వింటున్నారా? తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెబుతున్నా, మర్మాలు ఏమి లేవుగా. జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఫోన్లో ఎక్కిస్తుంటే మళ్ళీ చుట్టూ రిపీట్ అవుతుంది చూడు. అట్ట కాలమును బట్టి చూస్తే బోధకులం కావాలి. ఇట్ట ఇంకెంటనే నేర్చుకున్నాం కానీ పంచిపెట్టడం కానీ చెప్పటం కానీ నేర్చుకోలేదు ఇట్ట. లేకపోతే ఇదంతా నిండిపోయేది కదట. మరి ఏంటనుకుంటున్నారు? ఇట్ట మనం చేసే పని బోల్డ్ అంత ఉంది, చేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దేవుడు ఎక్కడుంటాడు? మానవుడు ఎక్కడున్నాడు? మానవుని ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? మధ్యలో ఏముంది? వాయుమండలం ఎవరు ఉంటారు? అది అది అర్థమైతే చాలు మీకు. ఏంటది? దురాత్మల సమూహం. భూమి మీద దొంగలు ఉన్నారంటగా, తెలుసా మీకు? ఏమన్నా విన్నారు ఎప్పుడైనా? ఏంటి
ఏనా చిన్నోడా విన్నారా ఎప్పుడైనా దొంగలు ఉన్నారంట? వినలేదా ఏంటి? కుర్చీలో కూర్చున్న విఐపీలు మాట్లాడరా? దొంగలు ఉన్నారంట, విన్నారా వినలేదా? ఏ బాబు మీరు చెప్పండి, విన్నారా? తలకాయ కాదు, మాట చెప్పు. దొంగలు ఉన్నారా లేరా? ఉన్నారా? ఆడాళ్ళ మగాళ్ళ? ఇద్దరంటే ఇద్దరు మగాళ్ళే, ఇద్దరు ఆడాళ్ళ? అట్ట కాదు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. దొంగలు ఉన్నారా లేరా? ఉంటే ఆడాళ్ళ మగాళ్ళ? ఆడాళ్ళు ఉన్నారు. మీరే చెప్పారు, నేను అనలా. అన్నానా? మీరు చెప్పినాక చెప్తున్నా. మగాళ్ళు ఉన్నారు, ఆడాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు? దొంగ. ఈ దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారట. ఎవరు? దేవా, ఇది మాకు ఒక వృత్తి, దీనికి మించి మరి ఏమీ చేయలేము, మా వల్ల కాదు, కనుక మేము వెళ్ళే దగ్గర మేము ఎవరి కంటపడకుండా మేము అనుకున్నది మేము తెచ్చుకోగలిగితే నీ భాగం నీకు ఇచ్చుకుంటాం, కాపాడి పెట్టు అని ప్రార్థన చేసుకొని పోతారంటగా. మీరంటే తినేటప్పుడు చేసుకోరు, పోయేటప్పుడు ప్రయాణాల్లో చేసుకోరు, పనులకు పోయేటప్పుడు మర్చిపోతారు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు స్తోత్రం అని పడుకుంటారు. అలా అట్ట కాదు. విన్నారా? వినో. ఈ దొంగల ప్రార్థన పైకి వెళ్తుంటే దురాత్మల సమూహం పట్టుకొని, ఇది దొంగోడు ప్రార్థన, ఇది దొంగదాని ప్రార్థన. పైకి పోతే దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. ఎక్కడ పట్టు అని పాటి కొడితే ఎక్కడికి వెళితే ఎక్కడికి వచ్చింది? మళ్ళీ తిరిగి యద అంటే ఏంటి? హృదయం. ఎక్కడి నుంచి వెళ్ళింది ప్రార్థన? మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మరి అట్ట పరలోకానికి పోవాలి గట్ట. ఎందుకు దిగొచ్చింది ఎట్ట అంటే, దొంగతనం చేస్తూ ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన పరలోకానికి వెళ్ళటానికి వీలు. వ్యభిచారిణీయులు ఉన్నారంటగా. ఎవరో వ్యభిచారులు. వాళ్ళకు అదొక వృత్తి అట, పనిచేయరిక. అదొక పని వాళ్ళకి. ఆ పనికి వెళ్లే ముందు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారట. నా భర్తో లేకపోతే అత్తమామలో పిల్లలో పరిస్థితులు బాగాలేదు, ఇట్లన్నా రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి ఒక ముద్ద పెట్టుకుంటాను బాబా, కాపాడి పెట్టున్నానా అని ప్రార్థన చేసుకొని పోతారంట. ఎవరు? వ్యభిచారిణీయులు, వ్యభిచారులు. అంటున్నారా? ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళటానికి వీలుందా? మధ్యలో ఏముంది? వాయుమండల దురాత్మల సమూహం ఉంది. అయి పట్టి ఇది వ్యభిచారి ప్రార్థన, పైకి పోటానికి లేదు అని కొడితే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అర్థమైపోతుందా మీకు? అంటే లోకస్తుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీలు, శరీర సంబంధుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు. అసూయ పరుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీలు, అబద్ధికుల ప్రార్థన, మోసగాళ్ళ ప్రార్థన, దుర్మార్గుల ప్రార్థన, దోషకుల ప్రార్థన, కొట్టేవాళ్ళ ప్రార్థన, తిట్టేవాళ్ళ ప్రార్థన, నెట్టేవాళ్ళ ప్రార్థన. విన్నావా? ఇనా ఈ పూట ప్రార్థన చేయటంలో తప్పేమి చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎంత చేస్తే అంత మంచిది. కాకపోతే చేసే ముందే బతికి ఎట్టుందో చూసుకోండి. ఊరికే గుర్తు చెప్తున్నాను. విన్నారా? లోపాలు లేకుండా, బలహీనతలు లేకుండా, మచ్చ లేకుండా, మలినం లేకుండా, డాగు లేకుండా, కోపం లేకుండా, కక్ష లేకుండా, భేదం లేకుండా, విభేదం లేకుండా, అల్లర్లు లేకుండా, నీచకార్యాలు లేకుండా, బతుకంతా పాడు చేసుకోకుండా. వింటారా? అట్లా ఏ లోపం నుండి ప్రార్థన చేసినా పైకి పోతుంటే దురాత్మలు పట్టి ఏం చేస్తాయి? మొట్టమొదట నీ ప్రార్థన వాయుమండలం దాటాలి. ప్రార్థన ఏం దాటాలి? మొదట వాయుమండలం దాటాలి. వాయుమండలం నీ ప్రార్థన దాటాలంటే ఏమండి? విన్నారా? ముందు దేవుడున్నాడు అని నమ్మాలట. ఏం చేయాలట? దేవుడున్నాడు అని నమ్మాలి. 2, నేను ఆయన రూపం అని గ్రహించాలట. నాలో జన్మకర్మ పాపముంది అని ఆత్మీయ నేత్రం తెరవబడాలట.
మరి పాపానికి పరిహారం ఏముంది అంటే యేసు రక్తం ఉంది అని గ్రహించాలి. ఆ యేసు రక్తంలో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై, దేవునికి స్తోత్రం, దేని నిమిత్తమై? పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం పొందవలసి ఉంటుంది. అర్థమవుతుంది కదా? దేవుడు ఉన్నాడని నమ్మాలి, పాపముందని గుర్తెరగాలి, పాపానికి పరిహారం యేసు రక్తం ఉందని గ్రహించాలి, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని చిన్నప్పుడు చిలకరింపనో, వయసు వచ్చినాక పెళ్లి బాప్తిసమనో, ఏమండోయ్ జెండా కింద తిరిగి రావటమనో, ఎవరైనా ఏదైనా కట్టెత్తామంటే అక్కడ మునిగి రావటమేమో, ఏదైనా దేశం వెళితే అక్కడ ఎవరైనా ఫోటోలు తీసుకుందాం చూసుకుందామని అక్కడ మునిగి రావటమేమో, ఈ బాప్తిసాలు పనికి రావు. నీ అంతటికి నీకు కడుపులో పుట్టాలి బాధ, అది గుండె కొట్టాలి, కన్నీరు కారవాలి, పశ్చాత్తాపం కలగాలి, పాప క్షమాపణ దొరకాలి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు అయ్యగారు అనుభవంలో పెట్టాడో లేదో తెలియదు కానీ ఎవడైనా బాప్తిసం పొందుతామని వచ్చాడు అనుకో, మూలబడేటివాడిని అదే నీ కళ దర్శనం స్వరం వినబడితేనే బాప్తిసం, అంతేగాని పెచ్చగా ఇక్కడ ఇచ్చేయి లేవు నానా అని ఒక మూలబడేస్తే వాడి ప్రభుతో ఏం చేసుకోవాలి? ఇక కూర్చొని ఏడవాలి. ఇక దేవా నన్ను క్షమించయ్యా, నీ స్వరమన్నా వినిపించయ్యా, నీ లేఖనంలో నుంచి అయినా మాట్లాడయ్యా, ప్రవచనమన్నా ఇయ్యయ్యా, భక్తులతోనన్నా మాట్లాడయ్యా, నీ దర్శనమన్నా ఈ బాబా, నాతో మాట్లాడు బాబా, పాపాలు క్షమించబడి నిజంగా ఒక రుజువి బాబా అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా లేఖనం ద్వారానో, కళ ద్వారానో, స్వరం ద్వారానో, ప్రవచనం ద్వారానో, భక్తుల మాటల ద్వారానో ఎవరైనారా అట్లా రుజువు చేసుకొని అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఏం చేయాలి? బాప్తిసం పొందిన వారు ఏం చేయాలి? మందిర అనుభవం కలిగి మూల స్తంభం వలె నిలబడి, వారం ఇస్తారా బల్ల, నెలకిస్తారా? ప్రతి నెల బల్లలో పాలు పొందుతూ, ఇంకా కొన్ని కార్యాలు ఉంటాయంటగా, కుటుంబ ప్రార్థనలని, స్త్రీల కూటాలని, ఎట్టాకి ఉంటాయి అంటే ఉపవాస ప్రార్థనలని, వాటిలో పాలు పొందుకుంటా వింటున్నారా? దేవునిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఎట్లా? నీతిగా బ్రతుకుతూ, నిజాయితీగా మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేసావనుకో, ఇట్టి వాని ప్రార్థన పైకెళ్తంటే దురాత్మల సమూహం గడ 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 వణికిపోతాయి అంట. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధుని ప్రార్థన, ఇది దైవ భక్తుని ప్రార్థన, ఇది నీతిమంతుని ప్రార్థన, ఇది నిజాయితీ పరుని ప్రార్థన, ఇది దైవ భక్తుని ప్రార్థన, ఇది విశ్వాస వీరుని ప్రార్థన, ఇది నిరీక్షణ పరుల ప్రార్థన. దీన్ని అడ్డుకుంటే మనం దహించబడి పాతాళానికి దిగిపోతాం. తప్పుకో, తప్పుకో తప్పుకో అని వాటంతటికి అవే ఏమైపోతాయి అంటే వణికిపోయి తప్పుకుంటాయి అంట. ఏంటయి? దురాత్మల సమూహం. ఎక్కడున్నాయి అయ్యి? వాయుమండలంలో తిరుగుతూ ఉంటాయి. అవి ఇప్పుడు ఏమైపోవాలి? నీ ప్రార్థనకే వనకాల. దేవునికి స్తోత్రం. వాటిని చూస్తే నీకు వణుకు, నిన్ను చూస్తే ఆటికేముంది? ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు గుడికి తీసుకొచ్చారనుకో, అయ్యగారు పిలుపునిస్తారు, బాప్తిసం పొందిన వాళ్ళు రండి అమ్మ, రే బాబు రానా ప్రార్థన చేద్దాం కదా, ఉపవాసుడి కన్నీరు విడిచి ఏదో పట్టింది, నలుగురు పట్టుకుని ఆగట్లేదు, రండి అంటే ఎంతమంది వస్తారు? ఏందయ్యా వచ్చేది? మీరంటే ఏదో అభిషేకం పొందిన వాళ్ళు మీ వరకు సరిపోదు, మేము వస్తే చస్తాం, మళ్ళీ మా మీదకి వస్తే మా ఇంటికి తెచ్చుకోమా అని ఎవరి కాళ్ళకి గుండె బగిలిపోతుంది. ఏం చేయటాకే? ఆ చేతబడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి రాక వస్తారా? దెయ్యం పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి వస్తారా? మరి ఇంకేందు నువ్వు చేసే ప్రార్థన ఇక్కడ? దురాత్మలు చూసి నువ్వు భయపడతావు, నిన్ను చూసి ఏమవ్వాలయ్యే? అది ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధుల ప్రార్థనకు, నీతిమంతుల ప్రార్థనకు, భక్తిపరుల ప్రార్థనకు, విశ్వాసవీరుల ప్రార్థనకు, దీనులుగా వినయశీలుగా దేవునికి లోబడి వాక్య ప్రకారంగా బతికేవాడు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దూపం వలె పైకెళ్తుంటే దురాత్మలు గడ్డ 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 ఉనికి తప్పుకుంటే అంట. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన దయ్యపు శక్తులు బెదిరించేదై ఉండాలి. నీ ప్రార్థన వాయుమండల దురాత్మ శక్తులను జయించాలి. వాటిని తరిమి కొట్టగల శక్తి అది నీతితో, భక్తితో, యథార్థతో, దీనత్వంతో, సాధు బుద్ధితో దేవుని వాక్యపు లోతుల్లో ఎదిగటం వలన కలిగే మూల్యమని దైవ సేవకునిగా దేవుని స్థలములో ఉండి మీకు నేర్పిస్తుంది. ప్రార్థన చేయటంలో తప్పు లేదు. ప్రార్థన చేయటంలో తప్పేమి చేసుకో, కానీ ప్రార్థన చేసే ముందు ఆలోచన చేసుకొని, అర్థమవుతుంది కదా? దేవుడు ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? భూమి మీద ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని స్థలాలు అధిగమించాలి? 1. దేంతో అధిగమిస్తుంది? అది మార్పు చెంది, బాప్తిసం పొంది, ఆత్మ పొంది, పరిశుద్ధంగా బ్రతికే వారి ప్రార్థనకు వాయుమండలం దాటుద్ది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అందుకని నీ ప్రార్థన ఏం దాటాలి? వాయుమండలం దాటాలంటే దానికి ఒక మాట ఇస్తా, చదువుతారు ఈ పూట. చదువుకో. యోహాను రాసిన మొదటి ఉత్తరం 3వ అధ్యాయం 21వ వచనం చదువు. మొదటి యోహాను 3:21. ఏమండి? ప్రియులారా, మన హృదయం మనయందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుం. ప్రార్థన చేయటం అంటే ఎట్లా చేయాలి తెలుసా? పిరికోళ్ళలాగా, ఒట్టోళ్ళలాగా, ఓటోళ్ళలాగా, బలహీనుల్లాగా, భక్తిహీనుల్లాగా, అజ్ఞానులుగా, అపరాధులుగా, అంధులుగా, గర్వాంధులుగా, క్రూరులుగా, పశుప్రాయులుగా, బలహీనులుగా ప్రార్థన చేయకూడదు. ఎట్లా చేయాలి? ధైర్యంతో చేయాలి. ఇప్పుడు ఎవరైనా మీకు ప్రార్థనకి సమయం ఇచ్చామనుకో, ఎవరన్నా ఒకళ్ళు ప్రార్థన చేయండి అమ్మ అంటే మొదలు పెడతారు. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం అని మొదలు పెడతారు. అయ్యా బలహీనలు వచ్చామయ్యా, భక్తిహీనలు వచ్చామయ్యా, పాపులమయ్యా, దుర్మార్గులమయ్యా, ఏమీ చేయలేని ఎన్నికలు వెళ్ళోళ్ళమయ్యా, మట్టోళ్ళమయ్యా, అయ్యా ఒట్టోళ్ళమయ్యా, అయ్యా బలహీనమయ్యా, కాపాడి పెట్టయ్యా, కరుణించు బాబా, దీవించిపోయా. ఆమేన్. అయ్యా ప్రార్థన చేస్తావా నాన్న? రా ప్రార్థన చేద్దు కానీ ఒక ఆయనకి ఇస్తాం, తీసుకుంటాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా ఏంటయ్యా అన్నాడు అనుకో, ఏముందయ్యా మా దగ్గర, ఏముందయ్యా, మేమెంతయ్యా, మా బతుకెంతయ్యా, బలహీనమయ్యా, ఎందుకు పనికిరామయ్యా, నీ కృప కావాలయ్యా, దీవించిపోయ్యా. ఆమేన్ నానా. ప్రార్థన అంటే బలహీనుల ప్రార్థన. ఒట్టోళ్ళ, మట్టోళ్ళ, పెంట దెబ్బల, పేడ పురుగుల, పాపుల, బలహీనుల, భక్తిహీనుల ప్రార్థన అంటే ప్రభువు నమ్మి పరిశుద్ధంగా బ్రతుకుతా, దేవా నీ భక్తునిగా వచ్చా, నీ కుమారునిగా వచ్చా, పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చా, నీతిగా బ్రతికొచ్చా, వాక్య ప్రకారంగా బ్రతికొచ్చా, రా నీ మహిమేంటో చూడాలనుకుంటున్నా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీ శక్తితో నింపు, ఇది కోరుకుంటున్నా, ఇది జరిగించు అని ధైర్యముతో ప్రార్థన చేయగల శక్తి, సత్తా ఇక్కడ ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. మళ్ళీ ఒకసారి చదువుకు అక్కడ. ప్రియులారా, మీ హృదయం లేక మన హృదయం మనయందు, అదిగో చూసావా ఏంటిది? ఏంటది? ప్రార్థనలో కూర్చోగానేనంట, ఎక్కడ లోపల మనస్సాక్షి ఉంటుందంట అందరికీ. ఏంటది? ఉందా అందరికి? ఉందా? ఏంటది? అది బయటకు వచ్చుద్దంట. ఏంటి? నువ్వు కూడా ప్రార్థనలో కూర్చున్నావా? నువ్వు
అక్కడేమో అట్ట ఇక్కడేమో ఇట్ట, అలాగే కట్ట అంటాడంట. ఎవరు ఎవరు? పాస్టర్ గారు కాదు, ఆయనకేం తెలుసు పాపం. నీలో ఉందో చూసావు, ఏంటది? మనస్సాక్షి. మరి ఏంటి ప్రార్థనలో కూర్చున్నావా? అక్కడేమో అట్టని ఇక్కడేమో ఇట్ట అంటావా? ఇక చాలు ఆగు అంటదంటగా. ఏంటది? ఏంటది? కొంతమందికి వాత వేయబడిందంటగా, అందుకని ప్రార్థన చేసేస్తా ఉంటారు. అక్కడ ఏదైతే చేసినా ఇక్కడ మళ్ళీ దేవుడే ఉన్నాడే, ఆయనకు తెలియదు అక్కడ ఎందుకు చేశానట్ట, నువ్వు ఊరుకో అని చెప్పేసి మీకు అర్థం అవడానికి మనస్సాక్షి బయటకు వచ్చి చెప్పుద్దంట. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్దో, ఇక నువ్వు అట్ట ఆగు, నువ్వు సరి చేసుకుని వచ్చి ప్రార్థన చేయి అంటే ఈ మనస్సాక్షిని ఒక గుద్దు గుద్దారంట లోపలికరా. అక్కడ ఎందుకు అట్ట అన్నాను దేవుడికి తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పుకుంటాగా, నువ్వేంటి అక్కడ బయటకు వచ్చి నన్ను తొందర పెడతావు అని చెప్పి ఒక గుద్దు గుద్దే నాకెందుకు నెలకొని కూర్చుంటాడంటాడు. ఎవడో మనస్సాక్షి. మరి ఆడికెందుకు ఇంకా గొడవ? ప్రతి మనిషిలో ఉంటుందంట కది. ఏంటది? మన బతుకంతా బయట పెట్టుద్దంటగా. కూర్చోగానే ఆలోచన చేసుకోగానే అట్ట చేసాం ఇట్ట చేసాం, అది ఎట్ట ఇది ఎట్ట ఇది ఎట్ట ఎట్ట బతుకంతా ఎట్ట అని గుర్తు చేద్దంటగా బయట నుంచి లోపల నుంచే. ఆ గుర్తు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలా? వెంటనే మోకరించి తప్పైపోయిందని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకొని మళ్ళా తిరిగి దేవుని శక్తిని పొందుకొని అర్పణ తేవాలంటగా. అట్ట కాదు. మనస్సాక్షి ఏమైపోతుంది తెలుసా? అపవిత్రమైపోతుంది. మనస్సాక్షి ఏమైపోయింది తెలుసా? కఠినమైపోయింది. మనస్సాక్షి ఏమైపోయింది తెలుసా? వాతమైపడిపోయింది. మనస్సాక్షి ఏమైపోయింది తెలుసా? అండో దేవునికి దూరం అయిపోయింది. ఏదో బతుకున్నట్టుకుండి ఏదో వచ్చిన ప్రార్థన, పెదాల ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆచారాల ప్రార్థన విన్నారా? మొక్కుబళ్ళు ప్రార్థన విన్నారా? పొడుగు పొడుగు ప్రార్థనలో బతుకేమో సరిలేకపోయినా ప్రార్థన మాత్రం బ్రహ్మాండంగా ఉండదు. కొంతమందికి ప్రార్థన చేస్తారు కానీ ముగింపు తెలియదు. పక్కన వాళ్ళు వేసునామలు అంటే కానీ అబ్బా ఎంత మేలు చేసి పెట్టావే ఆమె అనేవాళ్ళు కూడా లేకపోవాలి. విన్నారా? ప్రార్థన చేయటంలో తప్పు చెయ్యండి. దేవునికి స్తోత్రం. చేసే ముందే ఇక్కడ తేటగా చెప్తున్నాడు యోహాను మహాభక్తుడు. ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని దేవుని ఎదుట ధైర్యము గలవారముగా ఉండి రావాలి. దేవునికి స్తోత్రం. నీ ధైర్యాన్ని చూసి అపవాది ఏమైపోతాడు? ఆరిపోతాడు. నీ ప్రార్థన పైకి వెళ్తుంటే అమ్మో ఇది ధైర్యశాలుల ప్రార్థన, ఇది విశ్వాసుల ప్రార్థన, ఇది నిరీక్షణ పరుల ప్రార్థన, ఇది దైవ చిత్తాన్ని నెరవేర్చేవారి ప్రార్థన, వాక్యానుసారంగా జీవించేవారి ప్రార్థన, ఇది ఆత్మీయుల ప్రార్థన, ఆత్మలో బలపడిన వారి ప్రార్థన, ఆత్మలో స్థిరపడిన వారి ప్రార్థన. ఆత్మీయుల ప్రార్థన నేను ముట్టుకుంటే పాతాళానికి దిగిపోతా, దహించబడతా, నాకు అంత అవసరమా, ఇంత తొందర ఎందుకు, తప్పుకో అంటే దురాత్మలు గడ్డ గడ్డ వణుకుతా తప్పుకుంటే ప్రార్థన ఏమవుతుంది తెలుసా? ఎక్కడిపో. మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే ఎన్ని స్థలాలు దాటాలి? 1 2 చదువుకో. ప్రసంగానికి సరిపడే వాక్యం చదువు, చూద్దాం ఎట్లా చదువుతావు. నీకు అన్నీ తెలుసు అంటగా, ఆవలిత్తే పేగులు లెక్కేస్తావు అంటగా. మరి భక్తులు లేచి ఆత్మతో బోధిస్తుంటే అదే ఆత్మ నీలో కూడా ఉండాలంటగా. ఆ వాక్యాలు గుర్తొస్తా ఉండాలంటగా, తీసి అందిస్తా ఉండాలంటగా. ఏమన్నా విన్నావా? మరి అంత లోతులోకి రావాలి భక్తి అంటే అది. చదువుకో విలాప వాక్యం. ఏ వాక్యం? 3వ అధ్యాయం 44వ వచనం చదువుకో. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకున్నావేంటయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ భక్తుడు ఒకడు. ఎక్కడ ఆగింది? అర్థమైందా మీకు ఏమన్నా? మళ్ళీ ఒకసారి చెప్పనా? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? ఆకాశ మహాకాశాల పైన ఉత్తర దిక్కున మేఘమండలం మీద. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడ ఉంటాడు దేవుడు? మేఘమండలం మీద. ఎవరు సమీపింపలేని తేజస్సులో అమరత్వం కలిగి వసించువాడే దేవుడు. ఎక్కడుంటాడు దేవుడు? మేఘమండలం పైన. విన్నారా? దేవుడు నమ్మి మార్పు చెంది బాప్తీసం పొంది ఆత్మ పొంది మందిర అనుభవం కలిగి
వాక్యపు లోతుల్లో ఎదుగుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ నీతిగా నిజాయితీగా జీవిస్తున్న వారి ప్రార్థన ఏం దాటింది? వాయుమండలం దాటింది. ఎక్కడ ఆగింది? అదిగో ఇక్కడ అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట అక్కడ. బాబు దేవా, మా ప్రార్థన అయ్యా నీ దగ్గరికి రాకుండా బాబా నువ్వు ఎందుకయ్యా మేఘంతో నువ్వు కప్పుకున్నావయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇదేంటి అక్కడ? ప్రభువు నమ్మి మార్పు చెంది బాప్తిసం పొంది పరిశుద్ధుతుంటే చాలదు అక్కడ? డైరెక్ట్ గా ప్రార్థన పోకూడదా పరలోకానికి? ఇక్కడ పోటానికి లేదనేగా చెప్పింది అక్కడ. అర్థమవుతుంది ఇక్కడ. మార్పు ఉంది, బాప్తిసం ఉందిగా పాస్టర్ గారు, పరిశుద్ధంగా బతుకుతున్నాం కదా, ఇంకా మేఘమండలం దగ్గర ఆగటానికి కారణాలు ఏంటి అక్కడ అని అడిగితే చాలా విషయాలు చెప్పాలి ఇక్కడ. మీకు అర్థం అవడా గురికి గుర్తు చెప్తా ఇక్కడ. ధర్మశాస్త్రమును బోధిస్తున్నప్పుడు దాన్ని వినకుండా పెడచెవిని పెట్టేవారి ప్రార్థన యెహోవాకు హేయం. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఓ మార్పుండి బాప్తిసం ఉండి భక్తుడిగా బతుకుతున్నా బోధకుడు వాక్యం చెబుతున్నప్పుడు మాకు తెలుసులేవయ్యా పెద్ద కార్యక అన్నట్టుగా వినకుండా పెడచెవిని పెట్టి దేన్ని? వాక్యాన్ని. దేవుని దగ్గరికి వచ్చి దేవా నా ప్రార్థన విను, రా ఆకాశపు వాకిళ్ళు విప్పు, కొమ్మరిచ్చు అయ్యా కొమ్మరిచ్చు అని అడుగుతారంటగా. అట్టోళ్ళ ప్రార్థన అంట కాండ్రిచ్చి ఉమ్మొప్పుతాడంటే ఎవడవరా నువ్వు అసలు ఇక్కడ? నేను మాట్లాడేటప్పుడు నా మాట వినవు కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నేను వినాలా అంటాడంట. అర్థమవుతుంది నీకేమని ఇక్కడ? ఎట్టాటి ఏం అర్థమవుతుంది పాస్టర్ గారు? దేవుడు మిమ్మల్ని దీవించును కాకంటే అల్లేలు అని కేకలు వెళ్ళేవాళ్ళం. అవి ఏం లేకుండా ఏంటో ప్రార్థన అంటున్నావు, పోవాలంటున్నావు, ఏందయ్యా ఇదంతా అర్థం కాదు. ఇది వాక్యపు లోతుల్లో వెళ్ళే వాళ్ళకే, సంపూర్ణంగా బతకాలనుకున్న వాళ్ళకి, మేలులు దీవెలు కోరే వాళ్ళకి అర్థం కాదు ఇది. ఆరోగ్యాలు కోరుకునే వాడికి అర్థం కాదు ఇది. పంట బాగా పండాలి, గేదెలు బాగా పాలు ఇవ్వాలి, వ్యాపారంలో బాగా లాభం ఇవ్వాలి, పనుల్లో బాగా లాభం పొందాలి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావాలనుకున్న వాడికి అర్థం కాదు ఇది. వాళ్ళంతా అంతవరకే. అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యం వరకు వాళ్ళ భక్తి. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆరోగ్యం కోసం వస్తారు. తెలుసా మీకు? ఇల్లు లేదు, ఇల్లు కోసం ఇల్లు కట్టేదాకా వస్తారు వాళ్ళు. తెలుసు మీకు? అక్కడ పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళు అయ్యేదాకా వస్తారు ఇక్కడ. తెలుసా మీకు? అట్ట పిల్లలు లేరు, పిల్లలు ముట్టేదాకా వస్తారు ఇట్ట, తర్వాత కనపడరట్ట. తెలుసా మీకు? ఎట్ట మరి అదే భక్తి అంటే అవి కాదు. తీసి అవతాలు పెట్టు. ఎవరికి కావాలి అవన్నీ? అది కాదుగా కావాల్సింది. దేవుని కొరకు తన్ను తాను ప్రతిష్ఠించుకొని ప్రాణార్పణముగా పోయబడేవాడు కావాలి ఇక్కడ. దైవ వాక్యానుసారముగా జీవించేవాడు కావాలి ఇక్కడ. ఇప్పుడు అల్పున్నాను పిలిచాడు పాస్టర్ గారు. అయ్యా కొద్దిగా వాక్యం చెప్పెట్టినానా అన్నాడు. నేను లేచా, మీ మధ్యలో నిలబడ్డా. అది లోక సువార్త 19వ అధ్యాయంలో జక్కీ గురించి ఉంటుందంటగా. ఎవరి గురించి? ఆ జక్కీ గురించి ఒక మాట చదివా. మేడు చెట్టు ఎక్కాడంటగా. ఎవరు? ఏసాయి అక్కడికి వచ్చి జక్కయ్య దిగరా అన్నాడంటగా. వాడు దూకాడంటగా. ఇంటికి పోదాం అన్నాడంటగా. ఇంటికి పోతున్నారంట. అది చదివిచ్చాను అనుకుందాం. ఎవరో? నేను. ఇంత పెద్ద పాస్టర్ గారు ఖాళీ లేకుండా తిరుగుతాడు, మన దగ్గరికి వచ్చాడు, బాగా వాక్యం చెబుతాడు అని ఇచ్చాడు మైకు. ఇచ్చాడా? నేను తీసుకొని ఏం చెప్పా నీకు? జక్కయ్య అన్న. నీకు ఎట్లా ఉండదే? చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి అంటున్నా. ఏంటది? మరి పెద్ద పాస్టర్ అంట. మళ్ళీ ఏంటంట? మళ్ళీ జక్కయ్య అంటాడంట. మరి వింటున్నావా? అది వాక్యం రాదు, మైక్ నాకు కూడా జరగదీను మర్మాలు. మళ్ళీ జక్కయ్య అంటాడంట. అని మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటా ఉంటారు, రాసుకునేవాడు రాసుకుంటారు, ఫోన్లు చూసుకునేవాడు చూసుకుంటారు. ఇక మాకు తెలుసులేవయ్యో చిన్నప్పటి నుంచి చిన్నాం కానీ అని ఉంటారు. చూసా వినకుండా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ధర్మశాస్త్రమును బోధిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఇదిగో అట్లాంటి పిల్లలు వచ్చి చెప్పింది అనుకో, చిన్నది మీకు మధ్యలో కూర్చుంది చూడు, ఇట్లాంటి చిన్నది వచ్చి చెప్పింది అనుకో వాక్యం, ఆ దేవుని వాక్యం కాబట్టి ఏం చేయాలి? నువ్వు వినాలి అంతే. ఇలాంటి యవనస్తులు వచ్చారనుకో ఏం చేయాలి? నువ్వు
నాలాంటి ముసలోడు వచ్చి చెప్పితే ఏం చేయరు నువ్వు? వెంటనే ధర్మశాస్త్రం అది, దేవుని మాట అది, దేవుని వాక్యం అది. అది వినకుండా మాకు తెలుసులేవయా అని చెప్పేటప్పుడే పెడచెవిని పెట్టి నీ అవసరాన్ని బట్టి వచ్చి ప్రార్థించి నా మాట విను అంటే ఆయన అంటున్నాడు కదా ఇక్కడ, నేను విన్ను ఆ ప్రార్థన నాకు అసహ్యం, హేయం అన్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు దాన్ని వినకుండా పెడచెవిని పెట్టేవారి ప్రార్థన యెహోవాకు అంటే అది నాకు అసహ్యం, నేను దాన్ని అంగీకరించు, నా దగ్గరికి రాటాకి వీలు లేదు అని ఏం చేశాడు తెలుసా? ఇది చలి వచ్చినప్పుడు దుప్పటి కప్పుకుంటావే అట్ట ఏం చేసుకున్నాడు ఆయనట? ఎందుకు కప్పుకుంటాడట? మార్పు ఉన్నా బాప్తిసం ఉన్నా లోపాలు ఉంటాయి అంట గిట్ట, వాక్యానికి కట్టుబడి ఉండాలట. భక్తుడు బోధించిన బోధకేమైపోవాలి? లోబడిపోవాలి. భక్తుడిని నువ్వు పిలవలా, దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు, పంపబడ్డాడు, దర్శనం ద్వారా వచ్చారు, దేవుని పనులు వడబడతారు, దేవుని మాట తీసుకొని చెప్తా ఉంటారు. ఆ మాటకు నువ్వు కట్టుబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తేనే నీ ప్రార్థన పైకెళ్ళుద్ది. లేకపోతే ఆ మాట పక్కన పెట్టేసి నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళిపోయి నాకన్నీ తెలుసు ఆయన చెప్తే తినేది ఏంటి అనుకొని విర్రబీగావా, నీ ప్రార్థన పైకి పోటాకి సరి చేసుకోవటానికి ఈ కోటాలు. పండగలంటే ఆత్మబలం పొందుకొని పోటాకి. దేవునికి స్తోత్రం. మామిడికాయ దొరికితే పండింది తినిపోటాకి కాదు, వింటున్నారా? ఆత్మ బలాన్ని, ఆత్మీయ ఫలాల్ని ఫలించటానికి వచ్చిందనమాట ఈ 3 రోజులు మీకు ఇచ్చిన మహిమ కోట. దేవునికి స్తోత్రం. ఒకటి, నీ ప్రార్థన ఏం దాటాలి? వాయుమండలం దాటాలి. దేంతో దాటుద్ది అది? పరిశుద్ధతతో దాటుతుంది. 2, మేఘమండలం దాటాలి. ఇప్పుడు దేంతో కప్పుకున్నాడు ఆయన? ప్రార్థన పైకి వెళ్తుంటే ఇది నాకు వద్దు అని ఒక దుప్పటి కప్పుకున్నట్టుగా ఆయన ఏం చేసుకున్నాడు? దగ్గరికి రాకుండా కప్పేసుకున్నాడు. కారణం చెప్తా, ఒక మాట తీసుకుంటారా? ఏమనగా ఒక లోక సూక్తి చెప్తా, వాక్యం కాదు, అయినా మీరు తీసుకోండి, మీకు అవసరం అవుద్ది. ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యగారు అందంట. ఏంటమ్మాయా? ఏముందయ్యా, ఒకప్పుడు నేను రక్షణ పొందిన సంగతి తెలుసుగా, ఆత్మ పొందిన సంగతి తెలుసుగా, ప్రవచనాలు తెలుసుగా, దర్శనాలు చెప్పేదానిగా అయ్యా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినేవాడయ్యా. ఎందుకో రాను నేనంటే ఆయనకు పట్టట్లేదయ్యా, పిలిస్తే పలకట్లేదయ్యా, కళలు లేవయ్యా, దర్శనాలు లేవయ్యా, అసలు వాక్యం చదువుదామంటే తీముద్ది కావట్లేదయ్యా, గుడి కంటే వెళ్దాంలే అనిపిస్తుందయ్యా, ఏంటో తెలియట్లేదయ్యా, కుటుంబాల్లో సమస్యలు ఏర్పడిపోయినాయి అయ్యా, నాకు మనశ్శాంతి లేకుండా పోయిందయ్యా, ప్రార్థన చెయ్యాలయ్యా అందంట. చేద్దామమ్మా అన్నాడంట. ఎవరు? ప్రార్థన చెయ్యి అందంట. చేద్దామమ్మా. దేవా, ఈ బిడ్డతో ఏంటో నీ కనెక్షన్ తెగిపోయింది అనుకుంది. అయ్యా, మరి ఏం జరిగిందో నాకు తెలియదుగా బాబా, మీ ఇద్దరికే తెలుసుగా నాన్న, మరి ఏంటో ఈ పిల్ల ప్రార్థన చేయమంటుంది బాబా, నేను మాత్రం నా వంతుగా చేయాలిగా, నాయన చేయలేకపోతే ఊరుకుంటుందా బాబా? అందరికీ చెప్పొద్దు మా పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటే చేయలేదంటుంది. అయ్యా, నాకు సహాయం చేసి పెట్టయ్యా, ఈ బిడ్డతో కనెక్షన్ మళ్ళీ కలుపయ్యా, మాట్లాడుకో బాబా, ఇద్దరు మాట్లాడుకోండి నాయన, నేను మధ్యవర్తిగా ఉన్నానుగా బాబా, నీకు అప్పచెప్పుకుంటున్నాను, నా కనెక్షన్ ఇస్తున్నాను అయ్యా, సరి చేసుకుంటారు బాబా అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే ఆమె కూర్చొని ప్రార్థన బాగా చేసావు, కానీ ఉపవాసం ఉండి గట్టిగా చెయ్యి, 10 రోజుల తర్వాత వస్తా, దేవుడు ఏం చెప్పాడో చెప్పు అన్నాడు. అంటున్నారమ్మా? మరి ఏంటనుకుంటున్నా పాస్టర్ గారు అంటే? ఏంటనుకుంటున్నామా? ఏంటనుకుంటున్నారు? అరుస్తుంది గట్టిగా, గట్టిగా చేయి ప్రార్థన. దేవుడు నీతో మాట్లాడలేదు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి 10 రోజులకు వస్తా చెప్పాలన్నమాట. ఇక ఈయన గుండెలో రాయ, ఇదేంట వాళ్ళిద్దరి కనెక్షన్ కోల్పోతే నేనేం చేయనట్ట, దాని బతికేమైందో నాకు తెలియదు గట్ట, ఏం చేయనట్ట, నా ప్రార్థన నేను చేద్దాను, ప్రార్థన చేస్తున్నానంట. ఎవరో పాస్టర్ గారు ప్రార్థన మొదలు పెట్టాడు. రావణ కూడా ప్రార్థన చేసుకోమంటున్నాడు, నాకు నడవదని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం.
మొత్తానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు దేవా, మరి ఒక బిడ్డ తప్పిపోతే అట్టయ్యా, కుటుంబ సమస్యలు అంటయ్యా, ఈ మందిరానికి ఎంతో మందిని తెచ్చింది అయ్యా, మూల స్తంభంగా అయ్యా, ఏందయ్యా ఇట్ట అయిపోయింది నాయన, మరి ఆ బిడ్డ వస్తేనే మళ్ళీ కొంతమంది వస్తారుగా బాబా, ఆ సమస్యలు తీరితేనే మందిరం బాగుంటుంది కానీ ఆయన ఆమె కూడా ఏమన్నా రూపాయి ఇస్తే బాగా తిని ఇట్లా ఉంటా కానీ అతను రాని అయ్యా, ఏంటో చూడయ్యా, సహాయం చేసి పెట్టిన ఆయన అని మొదలెట్టాడు. ఎవరో 10 రోజులు ప్రార్థన చేసినాక చెప్పిందిగా, వార్నింగ్ ఇచ్చేళ్ళింది. ఏమిచ్చింది? 10 రోజులకు వచ్చింది. అయ్యా యామ్మా ప్రార్థన చేసావా? ప్రభు ఏం చెప్పాడు? అమ్మ కూర్చో అని కూర్చోబెట్టి, అమ్మాయి కొంచెం మంచినీళ్ళు ఇవే, మంచినీళ్ళు తాగి, అయ్యా ప్రభు ఏమన్నా మాట్లాడారయ్యా అన్నట్టు. అమ్మా ప్రభు మాట్లాడారు కానీ నేను ఒక మాట అడుగుతా, చెబుతావా అమ్మా అన్నాడంట. అదేంటి అడుగు అన్నాడు. ఏమీ లేదమ్మా, నీ కోసం ప్రార్థన చేస్తుంటేనమ్మా ఎంతకి మరచెంబు కనపడుతుందమ్మా, దాని గురించి నీకేమన్నా తెలుసమ్మా అన్నాడంట. వింటున్నారా? ఎట్టాకి వింటారులే, వాక్యం వినరు కానీ ఎట్టాకి చెవులు పెద్ద చెవులు. స్తోత్రం స్తోత్రం. అయ్యా దేవుడు మాట్లాడా అని వచ్చింది. అమ్మా మాట్లాడాడు కానీ చెబుతాను కానీ ఒక మాట అడుగుతా, సూటిగా చెప్పాను, అడుగయ్యా అందంట. అమ్మా నువ్వు గురించి ప్రార్థన చేస్తుంటేనమ్మా మరచెంబు ఎత్తడిది కనపడుతుందమ్మా, దాని గురించి నీకేమన్నా తెలుసమ్మా అని అడిగాడంట. అంతే, కుర్చీ మీద కూర్చున్నామా, ఏడ్చుకుంటా కింద పడిందంట మోకాకి మీద. అయ్యా 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 నీకు చూపించాడు, అయ్యా నీకు చూపించాడు, అయ్యా నీకు చూపించాడు, అయ్యా చూపించాడయ్యా, అదే నాయన కొంప ముంచింది, అదేనయ్యా అదేనయ్యా అని ఏడిసి కలిసి మేడం నుంచి అయ్యారు ఆశ్రమం పిలిచి అమ్మాయి కట్టి ఆగమన వేదాన్ని కట్టి కూర్చోబెట్టి స్తోత్రం కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి, అమ్మా ఇప్పుడు చెప్పవే నరసింహ గురించి అంటే అప్పుడు మొదలెట్టిందంట. అయ్యగారండి మా వారు ఊరి పెద్ద, నేనేమో సంఘ పెద్ద, మా ఆయనేమో పెళ్ళిళ్ళ పెద్ద, నేనేమో పేరంటాల పెద్ద, మా కులంలో ఎవరికి జరిగినా పెళ్ళిళ్ళు మేము ఉండాల్సి ఉందే తప్పదో. కానీ ఆ రోజుల్లో పెళ్లి కూతురు తెచ్చుకునేవాళ్ళు అంటమ్మాయి. ఏంటయ్యి? ఎత్తటి మరచెంబులు. ఏమన్నా గుర్తొస్తున్నాయా మీకు ఏమన్నా? పిల్లలు పెద్ద వయసు వాళ్ళకి ఈ ప్రధానం పంపించేటప్పుడు ఈ వయసు పిల్లని ఎవరో పంపిస్తారంట, ఆ పిల్ల చేతికి కూడా ఇస్తారంట కమ్మాయ, పేరంటాలకమ్మాయ. పెళ్లి కూతురు కూడా తెచ్చుకుంటారంట కదా, బియ్యం ఉంటాయి అంట కమ్మాయ, ఇక్కడ కొట్టుకోవడానికి ఇష్టం లేదు దాంట్లో పోసుకొచ్చుకుంటారంట. ఏంటయ్యి? ఏ చెంబు? ఎత్తటి మరచెంబు. తెలుసా మీకు? మోత ఉంటుందమ్మా, గుర్తొస్తున్నాయా? అట్టాడిది కొనుక్కునే స్థామత లేదంటే ఆమెకి. వాళ్ళ బంధువులకు పెళ్ళి అయిందంట, ఆ పెళ్లి కూతురు తెచ్చుకుందంట. వారం రోజులైంది పెళ్ళి అయ్యి, పెళ్లి పెత్తనాలన్నీ అయిపోయినాయి. ఒకరోజు ఆ పిల్ల వచ్చిందని వెళ్ళి పలకరెత్తా చూసి ఇటు చూస్తే ఎవరు లేరంట. ఆ చెంబు ఉంటే తెచ్చుకొని, వింటున్నావా ఈయన ఎక్కడ పెట్టాలి ఇప్పుడు అర్థం కాక బాగా పొట్టం చుట్టి మట్టి గోడలంట, గోడ పడేసి గోడలో పెట్టి అలికేసిందంట శుభ్రంగా. దేన్ని? మరచెంబు. ఎడబెట్టి? గోడలో పెట్టి. ఆ మరచెంబు పోయినా ఊరుకుంటుందా? చెంబు పోయింది అని ఊరికి ఇంటికి రావటం, వదిన బాగున్నావంటే ఏడుంది మరి అది చూసుకో. దొంగలు అంటావా? మేము దొంగలమా? కాదు అట్ట కనపడుతుంది నీకో? కాదు లేవే. తీటాకి లేదు, ఏం చేయటాకి లేదు. ఎక్కడుంది అది? అది గుర్తు చేశాడంట దేవుడు. దొంగదానా అప్పుడు తీసుకొచ్చి గోడలో పెట్టావే, ఆ చెంబులు చూపెడుతున్నాడు దేవుడు నాకు. అందుకే మీ ఇద్దరికి
కనెక్షన్ దిగిపోయింది, నువ్వు అడుగుతున్నా ఆయన వెనకలేదు, నీకు ఆ మనశ్శాంతి లేకుండా పోయింది, మీ ఆయన ఇష్టమైపోయింది, కొడుకులు ఇష్టమైపోయింది, కోడలు ఇష్టమైపోయింది, ఇల్లంతా నాశనం అయిపోయింది, నీలో భక్తి పోయింది తెల్లా ఎండవట, ఇప్పుడైనా పర్వాలా చెంపు తీసుకురమ్మన్నాడంట ఆయన. సరేనయ్యా, ఇప్పుడు దీటకు లేదయ్యా, మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడయ్యో, తెల్లారగట్ట తీసి నీకు తెచ్చిస్తాను అయ్యా అందంట. సరే ఇప్పుడు తెచ్చే నాకెందుకు, దేవుని దగ్గరికి తీసుకురమ్మన్నాడంట ఆయన. భర్త వచ్చాడు పనుల నుంచి, ఆయనకి చూసింది, పర్వాలేదు పడుకున్నాడు, ఇక లేకపోవడానికి తెలుసు అంట ఆడాలకే. ఊరికే గుర్చేస్తున్నాడు అమ్మాయి, ఆయన ఎలా ఉన్నాడు, మూడు బాగుందా లేదని ఊరికి నేను చెప్తానంట వీళ్ళు. ఎవరిది అంత కావాలా, అట్లా పడుకున్నాడు, ఇక లేగడానుకున్న సమయానికి వెళ్ళి పాపం గోడ పడగొక్కి ఆ పొట్లం తీసుకొచ్చి అయ్యా దగ్గర చేరుకున్న 4కి తెల్లారగట్ట, అయ్యా ఇదే లోపల పెట్టు, తర్వాత వస్తా, ఇప్పుడు కుదరదు, మా ఆయన లేకపోతే మళ్ళీ కనపడాలంట అని చెప్పి కనుక పోయింది. ఆయన లేచాడు, ఆమె కావాలి ఏం చేశాడు, ఆయన వెళ్ళిపోయి డ్యూటీకి, పిల్లలు పంపించేసింది, ఇంటికి వచ్చి ఫాస్ట్గా దగ్గరికి వచ్చేసి, అయ్యా చెంబదేనయ్యా తీసుకురమ్మా, ఓడది ఆ మోటోడిదే ఓడది ఎట్టుంది, ఇదిగో అయ్యా ఇదేనయ్యా ఇదేగమ్మా, సరే ఎవరిదమ్మా అన్నాడంట. అయ్యా ఎవరిదైతే అయ్యా అన్నాడు. కాదమ్మా ఎవరిదో చెప్పమ్మా అన్నాడంట. నేను చెప్పనయ్యో, మా కుటుంబాలు అయ్యయ్యో అంత రవిడీలయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేసేదో మారారు కానయ్యా, మా ఊరు వాళ్ళ కాడ అయిపోద్దయ్యా, మా కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయ్యా, అట్లొద్దయ్యా, ఎవరో చెప్పనయ్యా, ఇది దేవుని చెప్తా, నువ్వు తీసుకోయ్యా అందంట. వింటున్నారా, ఓ దొంగదానా, ఆ దొంగ చెంబు నాకు పాలి భాగమా, నా తాటకి ఎత్తాడు ఆయన, ఇది ఎవరిదో చెప్పు అన్నాడంట. ఆయన చెప్పలేక పలానా అని చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, నేను రమ్మన్నానని చెప్పాయి అమ్మాయి, అయ్యా ఎవరికి తెలియకూడదు అయ్యా, లేకపోతే నరుక్కుంటాను అయ్యా, కొద్దిగా ఆలోచన చేయ్యా అన్నట్టు. నేను ఆలోచన చేస్తున్నా, దేవుని దగ్గర కనెక్షన్ కావాలి మనకి, దేవునితో మనం మాట్లాడాలి, దేవుడు మన మొరలు వినాలి, దేవుని ఆశీర్వాదం మన ఇళ్ళ మీదకి, మన గ్రామం మీదకి రావాలి, లే వెళ్ళు అన్నాడంట. వెళ్ళిపోయింది. వెళ్ళి వదిన పాస్టర్ గారు రమ్మంటున్నాడే అందంట. నాతో చెప్పనే ఏమోనమ్మా రమ్మన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సరిపో వస్తాలే అని చెప్పేసి ఆ అమ్మాయి పనులు చేసుకుని వచ్చి, అయ్యగారండి అమ్మ రామ్మ, ఆమెను కూడా పిలు. ఇద్దరు వచ్చారు, చెంబు లోపల పెట్టాడు, కుర్రోని పెట్టాడు, ఆమెను కూర్చోబెట్టాడు. ఏది చెంబు పోయినా ఆమెను, అమ్మా మీ ఆయన బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అంతా బాగున్నాం ఆయన. అమ్మా మీది మరచెంబు ఏమైనా పోయిందమ్మా అన్నాడంట. అయ్యా మరచెంబా, అయ్యో మా కోళ్ళ కొత్త తెచ్చిందయ్యా. దొంగలయ్యా, దొంగలు ఉంచుతారయ్యా, చేశారుగా అయ్యా అన్నాడు. అమ్మ దొంగల సంగతి ఏమో కానీ నీ చెంబు ఉందమ్మా అన్నాడంట. అయ్యా ఉందా, ఏది అన్నాడు. ఆ పిల్లోడిని రే ఆ చెంబు తీసురా అనేసరికి తీసుకొచ్చి పెడితే, ఇదేనా చూసుకోమంటే అడి తిప్పింది, ఇదేగా అయ్యా మాదేనయ్యా అన్నాడు. సరే నీదేనమ్మా తీసుకెళ్ళి అన్నాడంట. అక్క తీసుకెళ్తానయ్యా. ఎవరు తీశారయ్యా, అర్థం అవుతుంది మీకు ఏమన్నా, అర్థం కావాలి పూట. అప్పుడు మాస్టర్ గారు అన్నారంట, నేను ఆ అమ్మాయిని చూపిస్తాను, తప్పని క్షమాపణ చెప్పిస్తాను. ఇక్కడ నేను, నువ్వు, ఈ అమ్మాయి, మనతో ప్రభు, ఎవరికి తెలియకూడదు. ఇక అలా నువ్వు నాతో ప్రమాణం చేస్తే నేను నీకు చూపిస్తా ఆ అమ్మాయిని అన్నాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా, మీరు మా ఊరు రాబట్టి మా ఊరు ఇంకా ఇట్లా ఉందయ్యా, మా కుటుంబాలన్నీ నాశనం అయిపోయాయి అయ్యా, మా గ్రామం అంతా కదిలి మందిరానికి రావడానికి కారణం మీరు భక్తులు కదయ్యా, దేవుడితో సమానం అయ్యా, మేము మీ గురించి చెప్పుకుంటామయ్యా, మా పాస్టర్ గారు దేవుడితో సమానమే, మన గ్రామం కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాడని చెప్పుకుంటావయ్యా మాటల్లో కూర్చున్నప్పుడు అయ్యా, కనుక నీ మాటను నేను తోసివేయనయ్యా, నువ్వు చెప్పినట్టుగా వింటాను నాన్న, నువ్వు ఏది చెబితే చేస్తానయ్యా, పిలువయ్యా, చూపించు చాలన్నట. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచామాయ్ రా అనేసరికి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చి కాలం, ఆ అమ్మాయి చూసుకుని వదిన నువ్వంటే అని ఆ పిల్లలు ఏడ్చుకుంటే ఇద్దరు వాకేసుకున్నారంట. ఇద్దరిని కాసేపు ఆడవనిచ్చి పాస్టర్ గారికి ఆగండి అన్నాడంట.
ఇద్దరిని కుర్చీ వేసి కూర్చోబెట్టి ఈ చెంబు ఈ అమ్మాయి చేతి ఆ అమ్మాయి చేతి ఇప్పించి ఇద్దరిని మోకరింపజేసి ప్రార్థన చేసి, నేను చెప్పిన మాట గుర్తుంది కమ్మా, వెళ్ళిపో. అప్పుడు ఏమిటో చెప్పాడంట, ఇప్పుడు చేయి ప్రార్థన. ఏం కావాలంటే చిన్నదానా, ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునితో నీ కనెక్ట్ ఏర్పడితే అంటే కారణం ఏంటి తెలుసా మీకు? ఏంటి? నీది కానిది ఏదైనా నీ ఇంట్లో పెట్టుకొని, దేవా దీవించయ్యా, కనపడయ్యా, స్వర్ణించయ్యా, ఆత్మతో నింపయ్యా, వరాలు ఇచ్చిపోయా, దీవించిపోయా అంటే దీవితయా? ఆగేకట. నీది కానిదేదో బయటికి తీసి పారేయట. నీ హృదయంలో చెడుతనం ఏదైనా ఉంటే పారేయట. అప్పుడు దేవుడు నీ మొర వింటాడట. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవా, మేము ప్రార్థిస్తే అని నీ దగ్గరికి రాకుండా నువ్వు మేఘంతో కప్పుకున్నావేంటి అని అడుగుతున్నాడు. ఎందుకు కప్పుకుంటాడు ఆయన? మార్పు ఉంది కదా, బాప్తిసం పొందావు కదా, ఆత్మ పొందావు కదా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కదా, లోకాన్ని జయిస్తున్నావు కదా, శరీర కోరికలు అలుచుకున్నావు కదా, దేవుని కొరకే బ్రతుకుతున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఆగుద్దట అంటే ఎన్ని చేసి నీవు వాక్యానికి లోబడకుండా ఉంటున్నావు చూడు, అందుకంట. ఎందుకంట? వాక్యానికి ఏమవ్వాలి? ప్రజలు భయపడాలి. వాక్యమే దేవుడు, వాక్యమే నిన్ను కట్టేది, వాక్యమే నిలబెట్టేది, వాక్యమే బ్రతికించేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే ఆశీర్వదించేది, వాక్యమే అభివృద్ధి చేసేది, వాక్యమే ఐశ్వర్యమిచ్చేది, వాక్యమే కళ, వాక్యమే దర్శనం, వాక్యమే మహిమ, వాక్యమే వెలుగు, వాక్యమే వరాలు. వింటావా? ఇంకేం వింటావు? ఆఖరి టైం అయింది కానీ అన్నట్టు చూస్తున్నాను. నాకు అర్థమైంది. స్తోత్రం. అక్కడ విన్నాక బిల్లు వస్తుంది మనకి. ఇక్కడ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అర్థమైపోతుంది కదా మీకు? దేవుడు ఎక్కడుంటాడు? మానవుడు ఎక్కడున్నాడు? మానవుని ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని స్థలాలకు వెళ్ళాలి? ఏ స్థలాలు అవి? ఒకటి, వాయుమండలం ఎలా దాటుద్ది? పరిశుద్ధతతో. రెండు, ఎక్కడ ఆగింది? మేఘమండలం. నీ ప్రార్థన దాటాలంటే వాక్యానుసారముగా నీవు జీవించు. బోధకుడు లేఖనాన్ని తీసి ఇలా జీవిద్దాం, ఇలా నడుద్దాం, ఇలా ప్రవర్తిద్దాం, ఇలా ప్రార్థిద్దాం, ఇలా సభలు నిర్వహిద్దాం, ఇలా సువార్త సభ పెడదాం, ఇలా వీధి ప్రసంగానికి వెళదాం, ఇలా మోకాటి మీద ఉందాం, ఇలా దేవుని శక్తిని పొందుకుందాం అని ఏది చెబితే దానికి ఏమైపోవాలి? కట్టుబడిపోయి చెప్పింది చెప్పినట్టుగా వినగలిగితే నీ ప్రార్థన వెళతాం చూడు, అది మేఘం ఏమైపోద్దంటే తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. మొబ్బేమైపోద్ది? మేఘం తొలగిపోద్ది. నీ ప్రార్థన పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒకటి, పరిశుద్ధతను బట్టేమో వాయుమండలం దాటుది. రెండు, వాక్యపు లోతుల్లో ఎదుగుట వలన మేఘమండలం దాటుద్ది. అందుకని ఏమన్నాడు? ప్రియులారా, యోహాను ఏది? 1 యోహాను 3:21. ప్రియులారా, మన హృదయం మన మీద దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు అది విషయం. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, అదే వాక్యం, ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినా. స్తోత్రం చెప్పు. మరొకసారి చప్పట్లు కొడతా స్తుతిస్తావా ప్రభువుని? గట్టిగా 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 స్తోత్రం కూడా చెప్పొచ్చు. అట్టగా చప్పట్లు కొడతా చెప్పాలి. ఇంటి దగ్గర ఏదైనా సమస్య వస్తే నోరు మాట్లాడతా చెయ్యి కూడా ఆడుద్దంటగా. అవునా కదా? తప్పేమని చెప్తున్నానా? మగాళ్ళకైతే కాలు కూడా ఆడుద్దంటగా. మరి అక్కడ 3 అంటే ఇక్కడ 1 అయితే చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పు. గట్టిగా గట్టిగా తప్పట్లేదు పడుతుంది. స్తోత్రం ఏది? రాజా అంత
కూలుకోవాలట, దేవుని ఆత్మ పనిచేయాలట, మహిమతో నింపబడాలట, సంపూర్ణం కావాలట. చేయాలంటే శక్తి తెచ్చుకోవాలట. స్తోత్రం. దేవుడు ఎక్కడుంటాడు? మాట్లాడండి. మనం ఎక్కడున్నాం? ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని స్థలాలు దాటాలి? 1 ఏంతో దాటుద్ది? 2 ఎట్ట దాటుద్ది? అంతే. మీరు బోధకులే రేపటి నుంచి చెప్పారు. అందుకని ఇన్నిసార్లు అడిగేది నాన్న, నువ్వు చెప్పాలి. రేపు మొదలెట్టండి. చెప్తావమ్మా? చెప్తా. నీ హాస్పిటల్లో ఎలా చెప్తావా? చెప్తావా? గుర్తులేదా? గుర్తుందా? దేవుడు ఎక్కడ ఉంటాడు? అంతే. మనం ఎక్కడున్నా? ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎట్ట వెళ్ళుద్ది? దూపం లాగా. ఎన్ని స్థలాలు దాటాలి? 1 దేంతో దాటుతే? అంతే. 2 దేంతో దాటుతే? 3 చెప్పాలా? 2 గుర్తున్నాయా? వచ్చేసిందిగా. మరి అది చెప్పటమే, ఇంకేముంది? 3వది కూడా చెప్తారు. రిఫరెన్స్ తీసుకో. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకో. చూద్దాం ఎట్లా చదువుతావు. కాబట్టి కటాక్షము లేక కనికరము చూపక నేను నా క్రోధము నగుపరుస్తాను. వారు నా చెవులో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకించను. అర్థమైపోయిందా మీకు? మళ్ళీ ఒకసారి చదువుకోండి ఇంకొకళ్ళు ఎవరైనా. కాబట్టి కటాక్షము లేక కనికరము చూపక నేను నా క్రోధమును అగుపరుస్తాను. వారు నా చెవులో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను విన్నే. 3వ స్థలం దేవుని చెవిలోకి వెళ్ళాలి. రాసుకో. 1 వాయుమండలం దాటాలి. 2 3 దేవుని చెవిలోకి వెళ్ళాలి. ఏమన్నాడు ఇక్కడైనా? బాబు రేయ్ మాయ్ విన్నారా? కాబట్టి నేను కటాక్షం చూపుతానని మీరు అనుకుంటున్నారు. ఈ విషయాల్లో నేను రాజీ పడే పనే లేదు. కటాక్షము చూపకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరుస్తాను. వారు నా చెవిలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకింపను పో అంటున్నాడు. అక్కడ ఎందుకెట్ట? పరిశుద్ధత ఉందిగా ఇక్కడ. వాయుమండలం దాటిందిగా అక్కడ. వాక్యపు లోతుల్లో ఉన్నాం ఇక్కడ. మేఘమండలం దాటిందిగా అక్కడ. మరి చెవిలో పోటాకే అక్కడ ఏంది ఆయనట్ట? కోపంతో ఏంది నా దగ్గర రానే రాని నేను ఎన్నాను చెవి మూసుకుంటున్నాడు ఏంటట? ఎందుకన్నా మా ఎట్ట? ఏమన్నా అన్నట్టు చూస్తాను. నాకు అర్థమైందిగా. అది కూడా తెలుసుకొని పోదాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఎన్ని స్థలాలు? 3. ఇప్పుడు 3వ స్థలం దగ్గర ఆగింది. ఎక్కడ? దేవుని చెవిలోకి వెళ్ళాలి. నీ మొర, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ కన్నీరు, నీ యొక్క మూలుగు, నీ యొక్క మొర, ఇంకా విజ్ఞాపన, నీ యొక్క విలాపం. ఏంటి ఎవరు మాట్లాడరా? స్తోత్రం. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చెవిలోకి వెళ్ళాలి. ఎవరు మాట వింటాడు ఆయన? ఎవరు ప్రార్థన ఆయన చెవిలోకి వెళ్ళుద్ది? అందుకని యోహాను పత్రిక చదివే రచన ఏమని చదివావు? ప్రియులారా అన్నాడు కదా. ప్రియులారా అంటే అర్థం ఏంటి తెలుసు నీకు? ఇష్టులారా అని అర్థం. అర్థమైందా?